నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. రేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 16-11-2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, కార్తీక మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. తిథి పాడ్యమి రాత్రి 11:50 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 7:28. యోగాలు పరిగ రాత్రి 11:48. కరణము బాలవ మధ్యాహ్నం 1:21. కరణము కౌలవ రాత్రి 11:50 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 6:22 నుంచి 7:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:26 నుంచి 2:51 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుంచి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 నుంచి 7:07 వరకు. మరల ఉదయం 7:07 నుంచి 7:52 వరకు. అమృతకాలం సాయంత్రం 5:19 నుంచి 6:45 వరకు. వర్జం ఉదయం 8:41 నుంచి 10:08 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు అమ్మ, ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆహారం మొదలైన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటారు. పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. తల్లిదండ్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకి సౌకర్యాలు కలగజేయడం, వారి కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావనలతో ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇదంతా కూడా వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఆలోచనలు అనుకూలతల్ని సిద్ధింపచేస్తాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరుగుతుంది. ఆశించిన లక్ష్యాలు పొందుతారు. మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే రుణములు చేసైనా సరే రుణములు తీర్చడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. అది న్యాయపరమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అధికంగా ఉండడం, వాటికి సంబంధించిన ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. కనుక శారీరక శ్రమ మొదలైన వాటి ఎక్కువగా ఉండడం వల్ల కొంత మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నారు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. అలాగే మీకు మీడియా పరంగా సంబంధం ఉండే మిత్రులతో ఈ రోజున చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహరాశి సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కూడా పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమతో ఫలితాలు పొందుతారు. ఆహార స్వీకరణ, నూతన విషయాలు తెలుసుకోవడం, గృహ వాతావరణం మొదలైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి కన్యారాశి వారికి ఎలా ఉందండి? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల కోసం ఆలోచిస్తారు. ఇంట్లో కూడా సంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిసి గృహ నిర్మాణ ప్రయత్నాల విషయంలో వాళ్ళ సలహా సంప్రదింపులతో ముందుకెడతారు. నూతన విషయాలు అంటే నూతన వాహనానికి సంబంధించి కూడా ఈ రోజున ఆలోచనలు అధికంగా చేస్తారు. తులారాశి తులారాశి వారికి ఎలా ఉందండి?
తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్తా, స్వాతి, విశాఖ ఇవన్నీ కూడా మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, వృత్తిలో మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కానీ, లేకపోతే మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఉన్న వ్యక్తులు కానీ, వారి వల్ల మీకు కొంచెం మనస్తాపం కలిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ, మీ కింద పనిచేసే సిబ్బంది విషయంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించి ఈ రోజున మంచి సమాచారాన్ని అందుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చాలా తాపత్రయపడతారు. మీ యొక్క సహాయ సహకారాలతో, నూతన పరిచయాలతో భాగస్వామికి గుర్తింపు, గౌరవం అనేది లభించడం అనేది, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందడం, వాళ్ళకి కొత్త విషయాలలో అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వారి వ్యక్తిగత విషయాల్లో కానీ ఆనందదాయకమైన సమాచారాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే ప్రధాన నక్షత్రాలు మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో ఏ రకంగానూ ఇబ్బందులు లేకుండా, అంటే మీ మాటల వల్ల అపార్థాలు రాకుండా చర్చించేటప్పుడు కానీ, వారి యొక్క నిర్ణయాలు తెలుసుకునేటప్పుడు కానీ, వారితో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, వారితో రాకపోకలు చేసేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా బంధువర్గంతో కానీ, స్నేహితులతో కానీ చర్చించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలతో ముందుకెడితే సంబంధ బాంధవ్యాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదములు. ఈ మకర రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తుల్ని కలుస్తారు. మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే వారి కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ఈజీగా ముందుకు వెళ్ళిపోతాయి. సంతాన అభివృద్ధి విషయంలో కూడా మీరు ఆశించిన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. పెట్టుబడి పెట్టిన ధనం విషయంలో కూడా ఈ రోజున ఆ విషయాలు చర్చలకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీ సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో, నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకూలతలు సిద్ధింపజరుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి నూతన బాధ్యతలు, కొత్త ప్రదేశాల్లోకి మార్పులకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన టూర్లు, అంటే విద్యా సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాలకు వెళ్ళి రావడం, అలాగే దానికి సంబంధించిన ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు గృహంలో చర్చలు జరుగుతాయి. మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మిత్రులతో కలిపి చర్చలు చేస్తారు. కొలీగ్స్తో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ఈ రోజున ద్వాదశ రాశుల వారు తమ తమ వ్యక్తిగతంగా వాళ్ళు అభిమానించే దైవాన్ని ఎలాగూ పూజించి రోజున మొదలు పెడతారు. కాబట్టి దాంతోపాటుగా తప్పనిసరిగా అందరూ కూడా వీలైతే ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించి కానీ, లేకపోతే ఈ యొక్క శివుడికి సంబంధించి ఏదన్నా శ్లోకాలు వినడం కానీ, చేయగలిగితే చేసుకోవడం కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గోవిందనామాలు వినడం కానీ, గోవిందనామాలు చేయడం కానీ అవి కూడా అన్ని విధాలుగా కూడా మీకు డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవి చేసిన అవకాశం ఉంది. చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, లేకపోతే విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తుందన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ దాని ప్రకారం అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వారికి ఎదురవుతున్న సమస్యల్ని, చిన్న చిన్న వాటిని కూడా చక్కగా శ్లోకాలు మొదలైనవి చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. ఈరోజు వైశిష్ట్యంలో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున వృశ్చిక సంక్రాంతి, అంటే వృశ్చిక రాశిలోకి
మనకి సూర్యుడు ప్రవేశించడం. మామూలుగా 12 సంక్రాంతులకు చెప్తాం కదా, మకర సంక్రాంతి నుంచి తీసుకుని ఈ రోజున ఆయన వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. సో నదీ స్నానాలు, దానాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కనుక ఈ రోజు వైశిష్యంలో మనం ఈ యొక్క వృశ్చిక సంక్రాంతి అనే విషయాన్ని చెప్తాం. అలాగే ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో చాలామంది ఆ క్షేత్రాలను సందర్శించాలనుకుంటారు కాబట్టి చక్కని శైవ క్షేత్రం ఏదైనా తెలియచేయండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సాధారణంగా మనకి జ్యోతిర్లింగాల గురించి తెలుసు. 12 జ్యోతిర్లింగాలు అని చెప్తారు కదా. ఈ 12 జ్యోతిర్లింగాలు చాలామంది జీవన కాలంలో వెళ్ళి రావడం వల్ల ఒక ముక్తి ఇవి ఏర్పడతాయి అంటారు. కానీ ఇంకొక విశేషమైన ఇంకొక ప్రదేశం కూడా ఉంది. అది చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ఇంచుమించు జ్యోతిర్లింగం అంతా, దానికన్నా ఎక్కువగా దీన్ని సందర్శించిన వారికి ఆ అనుభూతి కలుగుతుంది అంటారు. ఇది మనం గనక తీసుకున్నట్లయితే ఈ ప్రదేశం మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అని ఉంది. మహాబలేశ్వర్ అనేది అది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలం చాలా చక్కటి, అంటే ఇది ఒక పక్కన ఆధ్యాత్మికత, ఒక పక్కన మంచి అనుభూతిని కలిగించే ప్రదేశంగా చెప్తారు. అంటే కొంతమంది ట్రెక్కింగ్కి కూడా పెడుతుంటారు. వెస్టర్న్ ఘాట్స్ అనే మాట వినుంటాం, పశ్చిమ శ్రేణులు. అలాగా ఇది ఎంత విశిష్టత కలగడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క శివాలయానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ స్వయంభూగా వెలిశాడు ఆయన. ఎలా వెలిశాడు? చాలా 6 అడుగుల వెడల్పుగా రుద్రాక్ష ఆకారంలో ఉంటాడు. ఆ ఆకారమే రుద్రాక్ష కనబడుతుంది మనకు అది చూసినట్లయితే. అది చాలా విశేషంగా ఒకసారి దీనికి సంబంధించిన కథలో చెప్పే విధానం స్థల పురాణంలో కనుక చెప్పినట్లయితే అతిబల్, మహాబల్ అని 2 రాక్షసులు ఈ యొక్క శివుణ్ణి ఆత్మలింగాన్ని తీసుకొని ఈయన పెడుతున్నప్పుడు, ఎవరు ఈ యొక్క లంకకి బయలుదేరి పెడుతున్నప్పుడు ఈ యొక్క రావణాసురుడు అక్కడ శివుడి యొక్క శరీరం నుంచి పడిన బొట్టుల నుంచి 2 పుట్టాయి అన్నట్టుగా కొందరు చెప్తారు. కొందరు ఏంటంటే ఆ ప్రదేశాన్నే ఈ 2 రాక్షసులు పరిపాలిస్తూ ఉండిపోయే అతిబల్, మహాబల్. అయితే వీటికి సంబంధించి వీటిని ఎలాగైనా సరే, వీటి వల్ల జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటిని ఎలాగైనా అధిగమించాలి, వీటిని ఎలాగైనా మట్టు పెట్టాలి అన్న భావనలో అందరూ విష్ణుమూర్తిని పూజ చేస్తే ఆయన వెళ్ళి మొత్తానికి అతిబల్నే ఇది చేస్తాడు. కానీ మహాబల్ అనే రాక్షసుడి విషయం వచ్చేప్పటికీ ఆయన ఏమని కోరుకున్నంటే తనకిగా తాను ఇదైపోవాలి తప్ప, అంటే తనకు అనిపించాలి మరణం కావాలని, అంతే తప్ప ఇంకొకళ్ళు చేస్తే తను అందులోకి వెళ్ళకూడదనే వరం కూడా కోరుకుని ఉన్నాడు అంటారు. మరి ఆ సమయంలో మరి ఇంకా ఈయన ఏం చేస్తాడు? అప్పుడు శివుడి దగ్గరికి వచ్చి ఇదేం చేయాలి మనం ఇలా అనుకుంటే సరే అని మొత్తానికి ఆయన ఇంకొక మహాదేవతతో కలిసి ఈయన ఇది చేసేసి ఆ యొక్క మహాబల్ కోరిక మీద మహాబలేశ్వరుడు రూపంలో ఈయన వెలవడం, ఆయన తను ఉన్నంతకాలం తన గుర్తుగా అక్కడ ఉండాలి అని చెప్పి మహాబలుడు చాలా బలిష్టంగా ఉండే ఆ యొక్క రాక్షసుడు ఆయన కోసం మహాబలుడిగా ఈయన వెలిశాడని అంటారు. ఇప్పటికీ కూడా అది హేమాపండ్ శైలిలో అత్యద్భుతంగా, ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరుద్ధరించారు ఆ యొక్క దేవాలయాన్ని. ఆ యొక్క దేవాలయంలో విశిష్టత ఏంటంటే ఈ రోజుకి మళ్ళీ వస్తూ ఉంటాడు శివుడు అని నమ్ముతారు. ఆయన యొక్క శివుడి యొక్క డమరుకం, శివుడి యొక్క ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అన్న విధానంలో చెప్తారు. అది ఎంత విశిష్టత కలిగిన దేవాలయం అంటే దానిలో ఉండే ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే ఓల్డ్ మహాబలేశ్వరం కూడా దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలిసిన కృష్ణానది జన్మస్థలం అది. కృష్ణానది అక్కడ కృష్ణాబాయి మందిరం అని కూడా ఉంటుంది. అక్కడ కృష్ణానది పంచగంగలుగా పారుతూ ఉంటుంది. పంచగంగా టెంపుల్ అని చెప్పంటారు. ఆ శివాలయం అక్కడ అందమైన కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది, కృష్ణాబాయి టెంపుల్ అంటారు. అందులో ఈ కృష్ణానది 5 రకాలుగా, అంటే సావిత్రి, గాయత్రి, కృష్ణ, తర్వాత కొయిన, వెన్న అని 5 రకాలుగా అది ధారలుగా వస్తుంది. ఈ ధారలుగా వచ్చినంతా కూడా నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి మనకి మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేప్పటికి విజయవాడ దగ్గర హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే అక్కడి నుంచి మొదలవుతున్నమాట దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అక్కడ అది చిన్న ధారగా వస్తుంది. ఆ దేవాలయంలో కింద నుంచి వచ్చి ఆ బయట చిన్న మనకి ఈ యొక్క గోముఖం నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అనారోగ్యాలు ఉండేవాళ్ళు కూడా అది చాలా చికిత్సాలయంగా దాన్ని భావించి ఆ వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో పూజలకు కూడా వాడుతూ ఉంటారు చాలామంది. అది కొంత ఎక్కువ కాలం నిలవ ఉంటుందని కూడా అంటారు. చాలా విశిష్టత కలిగిన దేవాలయంగా అదొకటి చెప్తారు. తర్వాత కృష్ణానది పుట్టుకగా కూడా ఒకటి చెప్తారు. ట్రెక్కింగ్కి కూడా చాలా ఉపయోగకరమైన, అంటే ఇష్టమైన వాళ్ళు ట్రెక్కింగ్ అనమాట, దాని కొండల మీదకి వెళ్ళే విధంగా చెప్తారు. వర్షాకాలంలో పెడితే ఇబ్బంది పడతారు, ఎందుకంటే జారుడు అధికంగా ఉంటుంది కాబట్టి. ఇది కాకుండా ఈ యొక్క శివుడు ఈ రుద్రాక్ష రూపంలో వెలవడం వల్ల, అది చూడడం వల్ల, అంటే మామూలుగా అయితే 12 జ్యోతిర్లింగాల్ని మనం
దర్శిస్తాం. కానీ ఇది అంత ఈక్వల్గా కూడా అది విశేషంగా ఉన్న దేవాలయంగా చెప్తారు. శివుడు తనకిగా తాను వెలిసిన క్షేత్రం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఈ రుద్రాక్షాకారంలో ఈ శివాలయం అనేది లేదు కనుక ఇది చాలా విశిష్టమైంది. చతురస్రాకారంలో రకరకాలుగా ఉంటుంది. వెళ్ళంగానే స్టార్టింగ్లోనే వినాయకుడి యొక్క ప్రథమ ఇది ఉంటుంది, ఆదిదేవుడు. లోపలికి పెడితే చాలా లోపల ఎప్పటిదో ఓల్డ్ అనమాట. తర్వాత దాన్ని సరిచేశారు, రీమోడల్ చేశారు. తర్వాత ఈయన మనకి అక్కడ ఉండే ఈ చక్రవర్తి దాని శివాజీ మహారాజు తన తల్లి యొక్క వేటికి సమానంగా తులాభారం అప్పట్లోనే వేయించి ఆయన దాన ధర్మాలు చేశాడంటారు. వాళ్ళందరూ కూడా పునరుద్ధరించారు. కానీ ఎక్సలెంట్ టెంపుల్ ఏదన్నా ఉంది అంటే ప్రతి వ్యక్తి అవకాశం ఉంటే జీవితంలో చూడదగిన మందిరంగా మనం అదొకటి చెప్తాము. అలాగే కృష్ణానది పుట్టు పూర్వోత్తరాలు కూడా అక్కడే మొదలైంది కాబట్టి మన అందరం చూస్తున్న కృష్ణానదిని కూడా అక్కడ ఒకటి విశేషంగా చెప్తాము. తర్వాత ఈ పంచగంగల గురించి ఒకటి చెప్తారు. అలాగే కృష్ణాబాయి టెంపుల్తో పాటుగా ఈ యొక్క అక్కడ ప్రాముఖ్యత ఇంకా ఏంటి అంటే అక్కడ స్ట్రాబెర్రీ చాలా ఫేమస్. ఆ స్ట్రాబెర్రీస్ అక్కడి నుంచే వస్తాయి. 80% ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే వాటిల్లో 80% మ్యాప్రో గార్డెన్స్ అంటారు. అక్కడ మొక్కలు వాటికి సంబంధించిన అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇది ఈ యొక్క కార్తీక మాసంలో మనం దాని గురించి తలుచుకోవడం అనేది చాలా విశేషమైన దేవాలయంగా కూడా చెప్పచ్చు. మహారాష్ట్రలో ఉన్న చక్కని దేవాలయం గురించి చెప్పారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో దర్శించదగ్గ దేవాలయం ఏదైనా ఉంటే తెలియచేయండి. తప్పకుండా. మనకి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే శ్రీముఖలింగం అని చెప్పి ఉంది. అత్యధిక ప్రాధాన్యత కలిగిన దేవాలయం అది. ఇప్పటిది కాదు, అతి పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయంలో శివుణ్ణి ముఖలింగం అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ యొక్క శివుణ్ణి అంత చక్కగా ఆరాధిస్తారు. ఆయన అలా ఆరాధించడానికి కూడా కారణం ఏంటంటే మామూలుగా ఒక నానుడి కూడా ఉంది. ఏమని, మనకి కాశీలో లింగం, తర్వాత గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, తర్వాత శ్రీకాకుళంలో ముఖ దర్శనం. ఇవి ఖచ్చితంగా చేయవలసినవి. అంటే అందరికీ తెలుసు గంగలో స్నానం ఎంత ఇంపార్టెంట్, ఆలయ శిఖర దర్శనం మనకి యొక్క దాంట్లో ఎంత ఇంపార్టెంట్ శ్రీశైలంలో. అలాగే ఇది కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా కాశీలో విశ్వేశ్వర స్వామి యొక్క లింగం అంత ప్రాముఖ్యత. ముఖం రూపంలో శివుడు ఉండడం అనేది ఎక్కడా లేదు. ఇక్కడ ఈ ఒక్క క్షేత్రంలోనే ముఖాకృతిలో శివుడు చెట్టులోంచి, ఇప్ప చెట్టులోంచి ఆయన బయటపడతాడు. దానికి సంబంధించి స్థానికులు చెప్పే కథ కూడా ఏంటంటే ఒకానొకప్పుడు మనకి హిమాలయాల్లో ఒక ఇది జరిగినప్పుడు అక్కడికి ఒక గంధర్వుడు కూడా వచ్చి, చిత్రాంగదుడు అలాంటి గంధర్వుడు వచ్చి ఆ యొక్క నాట్యాలు అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ శబరి యువతులు చేస్తున్న నాట్యానికి ఆయన మేమర్చిపోయి ఆయన కొంత ఇదిగా ప్రవర్తించడం వల్ల శాపవశాన ఆయన్ని కూడా శబరి జాతిలోనే పుట్టమని ఒక శాపం రావడం, దాని శాప విమోచనగా ఆయన ఎప్పుడైతే శివుణ్ణి చూస్తాడో అప్పుడు శాప విమోచన అవుతుందన్నట్టుగా అక్కడ చెప్తారనమాట. అయితే దాని తగినట్టుగానే ఆయన మళ్ళీ శబరి జాతిలో పుట్టి దానికి నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన 2 స్త్రీలను చేసుకుంటాడు. చిత్కళ, చిత్తి అనే పేర్లు గల 2 ఆడవాళ్ళని స్త్రీలను వివాహం చేసుకుంటే అందులో ఒక స్త్రీకి మరొక స్త్రీ అంటే పడదు. ఒక స్త్రీ ఖచ్చితంగా చిత్కళ అనేమో శివుడికి విపరీతమైన భక్తురాలు. ఆవిడ రోజు శివుడిని పూజ చేస్తుంటే ఈవిడకి నచ్చేది కాదు. అందుకని ఎలాగైనా ఆమెను ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల భర్తకి ఆమె మీద రకరకాలుగా చెప్పి ఇబ్బంది పెడుతుంటే, అయితే ఇంటి ముందుండే విప్ప చెట్టు దగ్గర నువ్వు ఇవి ఏరుకొని నువ్వు బతుకొని భర్త ఆమెని అనడం వల్ల అవి తీసుకెళ్లి శివుడు భక్తురాలుగా ఆవిడ ఇది చేస్తుంటే అవి బంగారు పుష్పాలుగా మారి ఇవి అయ్యేటప్పటికి ఇలా కాదని చెప్పి ఆ చెట్టును కూడా ఆమె ఎవరు ఆ రెండో స్త్రీ ఇది చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులోంచి శివుడు ముఖలింగంగా లింగంగా ముందు బయటకు వస్తాడు. తర్వాత శివుడు ముఖం అనేది ఏర్పడుతుంది. ఎందుకు మధుకేశ్వరుడు అన్న పేరు కూడా ఆయనకు వచ్చిందంటే, ఈ మధువు అంటే సంస్కృతంలో ఇప్పని మధువు అంటారు. సో మధుకేశ్వరుడుగా ఆయన చాలా విశేషం. అందులో ఆయన రావడం అనేది అది చూడంగానే శాప విమోచన ఈ అదే దీంట్లో ఈ యొక్క శబరి జాతిలో ఉండే అతను పైకి వెళ్ళిపోయి ఆ గంధర్వుడు తన యొక్క శాప విమోచనం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు దాన్ని దర్శించుకోవడానికి దూర ప్రదేశాల నుంచి శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కళింగవాణి, కళింగపట్నం రాజధానిగా చేసుకుని దీన్ని ఇది చేసేవాళ్ళు. ఇది చాలా పెద్ద స్టోరీ. మన ఇప్పుడున్న సమయభావం వల్ల కొంతే చెప్పుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో దీని గురించి చాలా వివరాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా అమ్మ, చాలా చక్కని విషయాలు ఈరోజు శుభదినం కార్యక్రమం ద్వారా తెలియజేశారు. వైశిష్ట్యం చెప్పారు, అలాగే రాశి ఫలితాలతో పాటు పంచాంగ వివరాలు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.